రాజధాని ప్రాంత వ్యక్తిగా చెప్పండి, ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏదైతే ఓటు నోటు కేసు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు మీద కేసు వేశారు, అది హైకోర్టు అన్న తిరస్కరించింది. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, సుప్రీంకోర్టులో కూడా తిరస్కరించి చివాట్లు పెట్టి పంపించింది. ఇలాంటి రాజకీయ కక్షపూరిత వ్యవహారాల్లో కోర్టు వచ్చి వృధా చేయబాక టైం అని చెప్పి తిట్టింది. దాన్ని ఎలా చూస్తారు? ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈ వాస్తవంగా వైసీపీ ప్రభుత్వం కానీ, ఆ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కానీ కక్షపూరితంగా ప్రవర్తించారు అనటానికి ఇది నిదర్శనని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే దాదాపుగా హైకోర్టులో నువ్వు కేసు వేసావు, అది నీకు సంబంధం లేని కేసు అయినప్పటికి కూడా నువ్వు కక్షపూరితంగా ఏదో ప్రతిపక్ష నాయకుడిని ఇబ్బంది పెట్టాలని చెప్పి, అదేవిధంగా మీ నాయకుడి దగ్గర నువ్వు మెప్పు పొందాలనే ఉద్దేశంతో ఆ రోజు సొంత ఖర్చులు పెట్టుకొని కేసులు వేసావు. అయ్యా, ఈ హైకోర్టు మీరు వేసింది తప్పు, అది మీకు సంబంధం లేదని చెప్పి చివాట్లు పెట్టి కొట్టేస్తే కూడా దాన్ని కూడా మళ్ళీ లెక్క చేయకుండా వాళ్ళ సుప్రీంకోర్టుకి వెళ్ళి దేశవ్యాప్తంగా నువ్వు చేసేది తప్పు, అదేవిధంగా మీరు కక్షపూరితంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి దేశం మొత్తం కూడా తెలిసే విధంగా చేశాడండి. ఇప్పటికైనా వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకొని ఆ కక్షపూరిత రాజకీయాలను మానుకొని ఇప్పటికైనా ప్రజలకు పనికొచ్చేది ఏదైనా చేస్తే ప్రజలు కనీసం మిమ్మల్ని గౌరవిస్తారు, లేకపోతే ప్రజలు కూడా కొట్టే రోజులు మరింత దగ్గరలో ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. అదేవిధంగా గతంలో కూడా వైసీపీ ఏదో పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కింద వర్గాన్ని కూడా ఆయన ఆదేశిస్తేనే జరిగినాయి ఈ కేసులు పెడతాం. వాళ్ళ తల్లి పెట్టారు, అది ఆమె విత్డ్రా చేసుకున్నారు. దాని తర్వాత ఎన్టీఆర్ గారి భార్య ఆమె లక్ష్మీపార్వతి గారు కొన్ని రోజులు పెట్టారు, ఆమెని తిట్టి పంపించింది. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ పెట్టారు. ఎన్నిసార్లు పెట్టినా ఒకటే అంశం మీద ఎన్నిసార్లు పెట్టినా ఉపయోగం ఉందంటారు? అసలు ఇన్ని తిట్లు తిట్టాల్సిన అవసరం ఏముంది? అనవసరంగా కోర్టు సమయాన్ని వృధా ఎందుకు చేయాల్సి వస్తుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే పాత సామెత ఒకటి ఉందండి, సిగ్గులేని జన్మ ఎన్నిసార్లు చెప్పినా కానీ సిగ్గే ఉండదని చెప్పి ఒకటి ఉందండి. మేము చెప్పేది ఏంటంటే వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, అదేవిధంగా ఈ యొక్క ప్రతిపక్ష నాయకులు కానీ, అదేవిధంగా అధికార పక్షం కానీ కక్షపూరితంగా ఏదైనా కార్యక్రమాలు చేస్తే అది కక్షపూరితంగా చేశారు అనేది కానీ సుప్రీంకోర్టు కానీ, అదేవిధంగా హైకోర్టులో కానీ నిర్ధారణ అయితే పెద్ద ఎత్తున వీళ్ళకి పెనాల్టీలు అనేది వేస్తే రెండోసారి కూడా ఇది రాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. అదేవిధంగా వాళ్ళ సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ ఇట్లా కక్షపూరితంగా, అదేవిధంగా ఎదటి వాడిని ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళు ఏదైనా కేసులు వేస్తుంటే ఆ కేసులను పూర్వాపరాలను పరిశీలించి వాళ్ళు ఏదైనా చెప్పగలిగింది, చేయగలిగింది ఏదన్నా ఉందంటే కోర్టులు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళకి మొయ్యలేనంత పెద్ద మొత్తాల్లో వాళ్ళ స్థాయిని బట్టి కోట్లలో జుర్మానా కానీ వేస్తే అప్పుడు రెండోసారి ఇటువంటి దుర్మార్గమైన పనులు కానీ, అదేవిధంగా కోర్టు సమయాన్ని కానీ వేస్ట్ చేయరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. అలాగే చూసుకుంటే శ్రీ సిటీలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రారంభించారో దానిలో భాగంగా 200 కంపెనీలు సుముఖంగా ఉన్నాయి రావడానికి వ్యక్తం చేసినాయి. అలాగే గత జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే వాళ్ళు అక్కడ ఉన్న కంపెనీలు, పాత కంపెనీ అయితే ఉన్నాయో వాళ్ళని హింసించిన విధానం కూడా వాళ్ళు వాపోయారు. దాన్ని ఎలా చూస్తారు? కొత్త కంపెనీల ద్వారా జనాలకి ఏ విధంగా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటారు? వాస్తవంగా ఒక కంపెనీ అనేది వస్తే ఆ కంపెనీలో అనేక రకాలుగా ఉపాధి అవకాశాలు దొరుకుతాయండి. ఎందుకంటే ఒక ఉద్యోగస్తుడు కానీ, ఒక 10 మంది కానీ ఉద్యోగస్తులు అక్కడికి వస్తే ఆ 10 మందికి పొద్దున్నే టీ కానీ, టిఫిన్ కానీ, అదేవిధంగా పాలు కానీ, ఆ యొక్క కుటుంబానికి కావాల్సిన రేషన్ సరుకులు కానీ, అదేవిధంగా ఆ 10 కుటుంబాలు ఉండటానికి అద్దెలకు కానీ, అదేవిధంగా పిల్లల్ని స్కూళ్ళకి తీసుకెళ్ళడానికి, అదేవిధంగా రిక్షా బళ్ళు కానీ, అదేవిధంగా టీచర్స్ కానీ, అదేవిధంగా స్కూల్స్ కానీ అనేక రకాలుగా ఉపాధి అవకాశాలు దొరుకుతాయండి. దాంట్లో భాగంగానే వాళ్ళ శ్రీ సిటీ అనేది వాళ్ళ బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ ఒకటి ఉందండి. అదేవిధంగా మనకి శ్రీ సిటీ అనేది చంద్రబాబు నాయుడు గారు ఆ తిరుపతి ప్రాంతంలో పెడతాం, అదేవిధంగా బెంగళూరుకి కానీ, మద్రాసుకి కానీ దగ్గరగా ఉంటాం. ఆ యొక్క ప్రాంతాల్లో ఈ యొక్క ల్యాండ్లు ఏదైతే దొరకక, లేదంటే అక్కడ ఎక్విప్మెంట్ బాగోక ఇక్కడికి ఈ ప్రాంతంలో మనకు అన్ని రకాలుగా బాగుంటాయని చెప్పి చాలా మంది జనం రావటం జరిగింది. ఆయన్ని కూడా ఓర్చుకోలేక ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఈ అభివృద్ధి జరగకూడదు, జనాలందరూ కూడా పాడైపోవాలనే ఒక దుర్బుద్ధితో వచ్చిన సమస్యల్ని, అదేవిధంగా రాబోయే సమస్యలను కూడా బెదరగొట్టి వాళ్ళ రాష్ట్రాన్ని నుంచి ఎల్లగొట్టాడంటానికి ఇది నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. అందుకే వాళ్ళు ఈ 5 సంవత్సరాల బాధలన్నీ కూడా ఓర్చుకొని వాళ్ళ కొంత గొప్ప స్టార్ట్ చేసినవన్నీ కూడా పూర్తి చేసుకొని వాళ్ళ ఓపెనింగ్లు చేసుకొని చాలా సంతోషంగా ఉన్నారు. భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు వస్తాయని కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి కానీ, వైసీపీ ప్రభుత్వం కానీ భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో కానీ, ఈ రాష్ట్ర దేశంలో కానీ కనపడకుండా పోయిద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకని జనమంతా నమ్మి ఈ యొక్క రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే కొన్ని కంపెనీలు
మా గవర్నమెంట్లోనే వచ్చినాయి, మేము పెట్టాం, అసలు సీసీటీ అనేది మా వైఎస్ఆర్ గారు పెట్టారని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్న దాంట్లో వాస్తవం అంతా. వైఎస్ రాజశేఖర్ గారి రెడ్డి గారి గురించి ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్న చాలా తప్పండి. ఆయన ఏ రోజు కూడా ఏ కంపెనీలను కానీ ఏ ఒక్క సంస్థలను కానీ వ్యవస్థలను కానీ బెదిరించి కానీ పంపించింది దాఖలాలు లేవు. దాదాపుగా ఆయన 2 సార్లు ముఖ్యమంత్రిగా అయ్యి 5 సంవత్సరాల్లో ఆయనకు అనుకున్నది ఏదన్నా ఉంటే ప్రజలకు మేలు చేయాలనుకుంటే ఆ మేలు చేస్తానికే చూశాడే తప్ప గత ప్రభుత్వాలు చేసిన ఏట్లను కూడా ధ్వంసం చేయలేదు. దాంట్లో భాగంగానే ఔటర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు కానీ అదేవిధంగా ఈ ఐటీ పార్కులు కానీ ఇంకోటి కానీ కూడా పూర్తయినాయి. అటువంటి పరిస్థితులు ఈ వైసీపీ నాయకులకు కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి ఆయన జీన్స్లో 100%లో 1% కూడా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అదే కానీ ఈ నవ్యాంధ్ర రాష్ట్రంలో రాజధాని కానీ అదేవిధంగా పరిశ్రమలు కానీ అభివృద్ధి చేయాల్సింది పోయి వాటిని అన్నింటినీ ఎలగొట్టి అమర్రాజు బ్యాటరీ లాంటి వాళ్ళను కూడా ఒక పొలిటికల్ నాయకుడిని కూడా ఇబ్బందులు పెట్టి పక్క రాష్ట్రాలకు ఎలగొట్టిన గనులు ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వారసలను చెప్పుకోవడం కూడా చాలా తప్పు. ఆయన పరువు కూడా తీస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. జగన్మోహన్ రెడ్డి అండ్ ఏటు విజయసాయి రెడ్డి గారు విదేశాలు వెళ్ళడానికి కోర్టులో పిల్లి వేసారు, దాన్ని ఎలా వస్తారు? వాస్తవంగా ఇవాళ హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులకు కానీ నాది ఒక విన్నపం అండి. ఎందుకంటే దాదాపుగా ఒక చిన్న పేకాట కేసులోనో లేకపోతే గొడవలలోనో లేకపోతే ఏదన్నా ఆర్థిక నేరాల్లో కేసుల్లో ఇరుక్కుంటే వాళ్ళ పాస్పోర్ట్లను రద్దు చేసి కొత్త పాస్పోర్ట్లు ఇచ్చే పరిస్థితి లేదు సామాన్య మానవులకి. అంటే వాళ్ళ సామాన్య మానవులకి పాస్పోర్ట్లు ఇవ్వనే ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క రాజ్యాంగం వీళ్ళు ఈ 1000 కోట్లకి అవినీతి పరులుగా వాళ్ళు చిత్రీకరించబడి కేసుల్లో ఉంటే వీళ్ళకి పాస్పోర్ట్లు ఎలాగిస్తున్నారు, అదేవిధంగా విదేశాలు వెళ్ళడానికి పర్మిషన్లు ఎలాగిస్తున్నారు అంటే పేదవాళ్ళకి మామూలు సామాన్య జనాలకి ఒక చట్టం, అదేవిధంగా రాజ్యాంగంలో అన్ని అవకతవకలు చేసి 1000 కోట్లు దొబ్బేసిన నాయకులకు ఒక చట్టం అని చెప్పి జనమంతా కూడా నివిడిపోయే పరిస్థితి అండి. ఇటువంటి అవకతవక చట్టాలన్నింటిలో కూడా ఈ సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ సరి చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాజ్యాంగంలో ఈ యొక్క ఏదైతే ఆర్టికల్ ఉందో ఆ ఆర్టికల్కి అనుగుణంగా వాళ్ళ ప్రతి సామాన్య మానవుడికి ఏ ఒకటి శిక్షలు పడతాయో ఏ రకంగా అయితే వాళ్ళని టీచ్ చేస్తారో అదేవిధంగా రాజకీయ నాయకులను కూడా చేసిన రోజే చట్టాల మీద గౌరవం అదేవిధంగా కోర్టుల మీద నమ్మకం కలిగిద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. పక్కనే జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఉంది, దానికి ఒక ఖర్చు కింద ఒక జీవో ఇష్యూ చేయించుకొని ఆయన ప్రజాధనాన్ని లూటీ చేశారు, దాన్ని ఎలా చూస్తారు? వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు లూటీలకు పదవం అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పాల్సి వచ్చిందండి. ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా ఈ రాష్ట్రానికి కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ ఏ ఒక్క కార్యక్రమం కానీ అదేవిధంగా ఏదో ఒక సహాయం కానీ చేసిందే లేదన్న దాఖలాలు అనేక ఉన్నాయండి. దాంట్లో భాగంగానే వాళ్ళ రాష్ట్ర సొమ్ము మొత్తం కూడా ఆ రోజు నాకు జీతం ఇవ్వద్దన్నారు. అదే జీతం తీసుకుంటే మొత్తం 5 సంవత్సరాలకు కూడా సంవత్సరానికి నెలకు 3 లక్షలు వేసుకున్నా కానీ ఈ దాదాపుగా ఒక 60-70 ఈఐఐ అటువంటిది వాళ్ళ కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము తిన్నారంటానికి ఇది నిదర్శనాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ప్రజల మీద కానీ ప్రజల సొమ్ము మీద కానీ ఏమాత్రం బాధ్యత లేకుండా ఖచ్చితంగా అన్ని కాడికి దిగమింగుతున్నాడంటానికి ఇది నిదర్శనాన్ని కూడా చెబుతున్నాం. ఇటువంటి మరిన్ని బయటకు వచ్చే పరిస్థితులు ముందు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే చూసుకుంటే నిన్న ఏదైతే హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఈయన కోర్టుకి వెళ్ళి నాకు సెక్యూరిటీ ఇవ్వట్లేదని చెప్పిన దానికి నిన్న వివరణ ఇచ్చారు. దాంట్లో భాగంగా 6 కోట్లు ఆయన 988 మందికి సెక్యూరిటీ కోసం ఇచ్చారు. దాంట్లో అది కాకుండా అడిషనల్గా ప్రైవేట్ సెక్యూరిటీకి ఇంకో 45 లక్షల ఖర్చు చేశారని చెప్పి అన్నారు. ఈ ప్రజాధనాన్ని ఇంతమంది సెక్యూరిటీని పెట్టుకుని ఆయన ఏం సాధించాడో, అసలు ఇంట్లో ఉన్నాడికి అంత సెక్యూరిటీ అవసరమా? ఇది చాలా దుర్మార్గమైన విషయం అండి. రెండోది ఏంటంటే మనం విదేశాల్లో చూసుకుంటే ఆఖరికి అమెరికా అధ్యక్షుడైనా కానీ వాళ్ళ అధ్యక్ష పదవి పోగానే సైకిల్ వేసుకొని బయట తిరిగే పరిస్థితి అంటే వాళ్ళకి ఎటువంటి సెక్యూరిటీ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అటువంటిది ఒక రాష్ట్రానికి 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడని చెప్పి ఒకే ఒక కారణంతో కొన్ని 100 మందిని సెక్యూరిటీ ఇచ్చి వాళ్ళ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామనేది ప్రజాస్వామ్యాన్ని అదేవిధంగా రాష్ట్రానికి గుండంగా మారిందని చెప్పి ఇటువంటి దోపిడీ విధానాలని ఇటువంటి ఖర్చుల్ని తగ్గించాలని భవిష్యత్తులో ఇటువంటి దుబారా ఖర్చులు తగ్గించడానికి మంచి ప్రణాళికలతో ముందుకు రావాలని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మరొక్కసారి సామాన్య మానవుడిగా కోరుతున్నాను.
అలాగే చూసుకుంటే పోలవరం విషయం వచ్చేప్పటికి అంబటి రాంబాబు గారు అంటున్నారు గత గవర్నమెంట్ చేయలేదు కాబట్టి ఇదంతా కొట్టుకుపోయింది, డైవాల్ఫ్రమ్ కానీ ఏదైనా కొట్టుకుపోయింది, మా టైంలో అంతా బాగానే ఉందని చెప్పి అంటున్నాడు. నిజంగానే అలాగే ఉందంటారు? అవునండి, నిజంగానే ఉండిద్ది. ఎందుకంటే ఇది గంట అరగంట అని చెప్పి జనాలకు చెప్పినంత ఈజీగా పోలవరం ప్రాజెక్టు చేయలేకపోయాడండి. రెండోది అదేమని ఎవరన్నా పాపం విలేకరు వెళ్ళి ఏమంటే పోలవరంలో డయాఫామ్ వాళ్ళు కొట్టుకుపోయింది అంటున్నారు, డయాఫామ్ వాళ్ళు ఎందుకు పోయిందని చెప్పి అంటే నాకు ఇంజనీర్ చేయలేదయ్యా, నాకు తెలియాలి అది అని చెప్పి ఆయన్ని ఒక విలేకరును కూడా ఎగతాళి చేసిన మాట్లాడిన మాటలు చాలామంది జనం చూశారండి. అంటే మీరు ఈ యొక్క జీతాలు తీసుకుంటానికి రాజధర్మాన్ని అనుభవిస్తానికి మీరు అధికారంలోకి వచ్చారే తప్ప ప్రజలకు సేవ చేస్తానికి కాదని చెప్పి ఖచ్చితంగా తేటతెల్లమైంది. ఇటువంటి చేతకాని వాళ్ళని భవిష్యత్తులో ఎన్నుకుంటూ జరిగితే ఆ యొక్క ప్రజలు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగానే ఉండిద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామంటే వీళ్ళు రాజకీయ నాయకులుగా పనికిరాదని చెప్పి ఖచ్చితంగా రాష్ట్రంలో అదేవిధంగా రాష్ట్ర ప్రజలు పక్కన పెట్టారు. భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళని కనీసం మాట్లాడిన మాటలు కూడా పట్టించుకోకూడదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. 2 నెలల్లో గవర్నమెంట్ పరిపాలన గురించి వచ్చింది, ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది. దానిలో భాగంగా గవర్నమెంట్ గురించి పాజిటివ్గా ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా ఉంది. దాంట్లో ఏమనంటే 10 సంవత్సరాల దాకా ఈయన అధికారంలో వచ్చే అవకాశం లేదు, అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పట్టించుకుని నాదే లేడని చెప్పి అంటున్నారు. దాన్ని ఎలా చూస్తారు? ఖచ్చితంగా అండి, 10 సంవత్సరాలు కాదండి, జీవితంలో ఇంకా ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా ఈ వైసీపీ పార్టీ కానీ ఆ రాష్ట్రంలో అధికారంలోకి రాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక్కసారి నమ్మి నీకు ఓటేసినందుకు దాదాపుగా 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది పరిస్థితి. ఆఖరికి ₹5 అన్నాన్ని కూడా జనాలకు పెట్టకుండా మార్చిన ఘనత ఏదన్నా ఉందంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కనీసం బడ్జెట్ కొట్లో కూడా పేటీఎం ఉంటే పేటీఎం అకౌంట్లే లేకుండా అడ్డగోలుగా రాష్ట్రాన్ని రాష్ట్ర ఖజానాన్ని దోసుకున్న ఘనత ఎవరన్నా ఉందంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఉందని చెబుతున్నారంటే ఈ జనం అంతా కూడా ఇవన్నీ చూసి ఇవాళ 10 సంవత్సరాలు కాదండి, దాదాపుగా ఒక దశాబ్దం 2 దశాబ్దాలు కాదు, శాశ్వతంగా ఈ వైసీపీ నాయకులను కానీ అదేవిధంగా జెండాను కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కానీ చూస్తే భయపడే పరిస్థితి ఎదురైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ భయం ఉన్నంతకాలం కనీసం జెండా కాదు కదా, కనీసం మనిషి కూడా కనపడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.